ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నారండి? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటయు, దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఉత్తమమైనది ఏదో దేవుడు చెప్పాడు, ఆ రీతిగా నడుచుకోమంటున్నాడు. కనికరాన్ని ప్రేమించడం, దేవుని మనసు కలిగి దేవుని ఎదుట ఉండటం, న్యాయంగా జీవించడం, దేవుడు అడిగేది ఇదే కదా. కాబట్టి ఇవన్నీ కష్టమైనవి ఏం కాదు. దేవుడు మనకి కష్టమైనది ఏది చెప్పలేదు, అన్నీ కూడా సులువైనయే, చేయగలిగినయే చెప్పాడు దేవుడు. కాబట్టి ఉత్తమమైనది ఏంటో మనకు తెలుసు కాబట్టి దాన్ని పాటించాలి. మరియ మార్తల ఇంటికి యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు మార్త పిండి వంటలు చేసుకుంటూ ఉంది. మరియ ఏం చేసింది? దేవుని పాదాల చెంత కూర్చుని ఉత్తమమైనది ఎన్నుకుని వాక్యం వింటుంది. మార్త వచ్చి, ప్రభువా నీకు దిగులు లేదా, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, ఇక్కడ మరియను పంపించు, నాకు హెల్ప్ చేస్తుంది అని చెప్పినప్పుడు ప్రభు వారు ఏమన్నారు? నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు మార్త, మరి ఏమో దేవుని వాక్యం వింటుంది, ఉత్తమమైనది ఎన్నుకుందని చెప్పాడు ప్రభువారు. కాబట్టి మనం కూడా ఉత్తమమైనది ఏదో మనకు తెలుసు కాబట్టి ఆ రీతిగా జీవించాలి. దేవుడు అప్పుడు ఎన్నో మేళ్ళు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయనకి ఇష్టంగా ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితాల్లో ఏది కూడా లోటు ఉండదు, సమస్తము కూడా దేవుడు జరిగిస్తాడు. ఏది కూడా లోటు ఉండదు. ఏ అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఏదైనా కానీ దేవుడు తగ్గిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలు, అనారోగ్య పరిస్థితులు అన్నీ ఉంటూనే ఉంటాయి, కానీ వాటన్నింటినీ కూడా దేవుడు మార్పు చేస్తాడు, సంతోషం సమాధానం కలుగజేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.